40 లక్షలు ఇస్తారంటండి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియా వెళ్ళిపోతా అంటే. మనకందరికీ కాదు, యాక్చువల్గా ఇండియానే కాదు, ఎవరైనా సరే ఇక్కడ అసైలం అప్లై చేసి వాళ్ళు రాకపోతే 7 డేస్లో, అంటే అప్లికేషన్ క్యాన్సిల్ అయినా అది రిజెక్ట్ అయినా 7 డేస్లో కనుక మేము వెళ్ళిపోతామని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళిపోతామండి ఇంకా చాలండి అంటే పర్ పర్సన్ 10,000 పౌండ్లు అనమాట. అంటే మన ఇండియా కరెన్సీలో దగ్గర 12 లక్షల రూపాయలు. అలా నలుగురికి మ్యాక్సిమం క్యాప్, నలుగురికి అంటే 40,000 పౌండ్లు ఇస్తారనమాట. అంటే 48 లక్షలు అనమాట. అంటే ఒక నలుగురు ఈ కంట్రీకి వచ్చి అసైలం అప్లై చేసుకుని వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవుతే వాళ్ళు 48 లక్షలతోటి హ్యాపీగా ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎన్ని రోజులు పడుతుంది తెలుసా 40,000 పౌండ్లు సంపాదించాలంటే మీకు. సో దాని గురించి పర్టికులర్ వీడియోలో నేను డీటెయిల్స్ అన్నీ చెప్తా. ఒక ఇంపార్టెంట్ వీడియోనే, ఎందుకంటే నిన్న మన షబానా మహమ్మద్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో యూకేలో ఏం జరుగుతుంది, ఏంటి ఫర్దర్గా డౌన్, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది పర్టికులర్ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ప్లీజ్. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, నిన్న ఆమె ఇచ్చినటువంటి స్పీచ్లో ఆమె చెప్పింది ఏంటంటే, ఓకే పిఆర్ 10 years అయితే చేస్తామైతే కన్ఫర్మ్ చేసింది. అఫీషియల్ గవర్నమెంట్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ పిఆర్ అయితే 10 years అయితే చేస్తారు. ఓకే, దాంట్లో డౌట్ అయితే లేదు. అది కూడా రెట్రోస్పెక్టివ్లీ, అంటే ఏంటంటే ఆల్రెడీ యూకేలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిఆర్ 10 years అయితే అప్లికబుల్ అవుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు అటామన్ అని చెప్పి న్యూస్. మరి అది ఎప్పుడు అవుతుంది అనేది కరెక్ట్గా 100% అయితే తెలియదు, బట్ 10 years అయితే పక్కా. ఓకే, వాళ్ళు చెప్పింది డెఫినెట్గా అయితే మేము ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్, రెఫ్యూజీలు, ఎస్ఐఎల్ఎంలు వీళ్ళందరికీ ఏంటంటే 30 months టైం ఇస్తారనమాట. అంటే ఒక అప్లికేషన్ మీరు కనుక పెట్టుకుంటే ఆ అప్లికేషన్ ఎవ్రీ 30 months రివ్యూ చేస్తారు. ఎవరైనా సరే ఈ కంట్రీకి వచ్చి ఎస్ఐఎల్ఎం అప్లై చేస్తే 2.5 years వాళ్ళకి అవకాశం ఇస్తారు ఉండటానికి. 2.5 years తర్వాత మీది మళ్ళీ రివ్యూ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇండియా నుంచి వచ్చి ఎస్ఐఎల్ఎం అప్లై చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే 2.5 years తర్వాత వాళ్ళ కేసు రివ్యూ చేస్తారు. చేసి ఇండియాలో మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారో ఆ ప్లేస్ కనుక సేఫ్గా ఉంది, మీకేమి ఇబ్బంది లేదు అంటే ఆబ్వియస్లీ మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి పంపించేస్తారు. సో మీ అప్లికేషన్ డినై చేస్తారు. ఇలాగా అప్లికేషన్ డినై చేసిన వాళ్ళు ఎవరైనా కనుక ఈ కంట్రీలో ఉంటే వాళ్ళు మీ అంతటా మీరుగా నేను వెళ్ళిపోతాను అంటే వాళ్ళు 10,000 పౌండ్లు ఇచ్చి పంపిస్తారనమాట. పర్ పర్సన్కి 10,000 pounds ఇచ్చి పంపిస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, జనరల్ డిస్కషను, ఆమె నిన్న దాంట్లో స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరూ అనేది ఏంటంటే, ఇక న్యూస్లో వీటిల్లో విపరీతంగా గవర్నమెంట్ని అయితే వాళ్ళు తిడుతున్నారు. ఎందుకు అంటే, ఒక యావరేజ్ పర్సన్ శాలరీ ఈ కంట్రీలో వచ్చేసి అరౌండ్ 25+ అండి. మీకు అంటే హైయెస్ట్ సంపాదించే వాళ్ళని పక్కన పెడితే యావరేజ్గా 25+ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 40,000 pounds అంటే 2 సంవత్సరాల ఒక సగటు మనిషి సంపాదన ఒకళ్ళకి ఫ్రీగా ఇచ్చి, ఇన్ని రోజులు వాళ్ళని మేపి, వాళ్ళకి హోటల్స్కి మంచిగా డబ్బులు కట్టి, చక్కగా వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ సంపాదించుకుని, అంత సంపాదించుకున్న తర్వాత వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళ ఊర్లకు పంపించి, చాలామంది నేను న్యూస్లో స్టోరీలో ఒక్కొక్కటి నెలకి 3 లక్షలు 4 లక్షలు ఇష్టం వచ్చినట్టు ఇంటికి పంపించేవాళ్ళంట. వాళ్ళు ఉండేది తినేది ఎక్కడంటే గవర్నమెంట్ డబ్బులతోటి. ఇన్స్టాగ్రామ్లో చాలా ఉన్నాయి. బయట ఏం చేయరంట వాళ్ళు, ఏమి చేయరు, కూర్చొని నిలబడి రోడ్ల మీద తాగుతూ ఉంటారనమాట. ఓకే, వాళ్ళకి 2,500 పౌండ్లు, ఒక 500 ఏమో అన్ఎంప్లాయ్మెంట్, ఇంకొక 1,500 ఏమో హౌసింగు, ఇంకొక 500 ఏమో ఏదో సంథింగ్ మెడికల్కో దానికో, 2,500 ఒక పర్సన్కి. సింపుల్గా వాడు ఏమి చేయకుండా మంచిగా రోడ్డు మీద కూర్చొని అలా ఎలా ఉంటారంటే వాళ్ళు అలాగా వాళ్ళకి డబ్బులు వస్తుంటే మరి ఎందుకు రారండి బ్రిటన్కు? ఈ కంట్రీస్కి వాడు చచ్చి చెడి ఆ అడ్డదారులలో అక్కడిక్కడి డంకీ రూట్లోంచి వచ్చాడు అంటే ఎందుకు వస్తాడు? అదే దుబాయ్ ఎందుకు పోరు? సౌదీ ఎందుకు పోరు? మిడిల్ ఈస్ట్లో బోలెడు ప్లేస్లు ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళారు? అంత కష్టపడి ఇక్కడికి ఎందుకు వస్తారంటే దట్స్ ఎగ్జాక్ట్లీ లైఫ్ సూపర్ అనమాట. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఒక్కసారి వాడు ఈ కంట్రీలో పడి నెక్స్ట్ వెళ్ళి ఏం చేస్తారంటే అసైలం అని అప్లై చేసుకుంటారు అనమాట. ఆ అప్లికేషన్ వీళ్ళు చూసి రివ్యూ చేసి దాని మీద వీళ్ళకి మళ్ళీ లేదో అవునో ఎస్సో కాదో నోనో ఇచ్చి, ఈలోపు వీడికి హౌసింగు,
కొంతమంది కంటే అసలు 5 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్ హౌసింగ్లు 300-400కి పెద్ద హౌస్ ఇస్తారు కౌన్సిల్ వాళ్ళు. అది మనం తీసుకుని దానికి రెంట్ కట్టాలంటే కనీసం £3,500 ఓన్లీ రెంట్. మీకు సింపుల్గా చెప్తున్నా, ఒక 4 బెడ్రూమ్ హౌస్ యూకేలో ఒక ఫ్యామిలీ కనుక మెయింటైన్ చేసుకోవాలి అంటే 3,500 రెంట్. దగ్గర దగ్గర అంత పెద్ద ఇంటికి మినిమం 3,000 వేసుకోండి. కౌన్సిల్ ట్యాక్స్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఈ బిల్స్ అన్నీ కలుపుకుంటే 4,000, రఫ్లీ 4,000 మినిమం అండి. మినిమం జస్ట్ బిల్స్కి వెళ్ళిపోతాయి. తినటానికి ఉంటానికి పక్కన పెడితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది అనమాట. సో అందుకని ఈ కంట్రీకి వస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇలాగా వెళ్ళిపోతామంటే 40,000, నలుగురు ఉంటే 40,000 ఇచ్చి పంపిస్తారు. ఒక్కడుంటే 10,000, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే 20,000. ఇండియాకి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 24 lakhs అవుతుంది. ఆల్రెడీ ఇన్ని రోజులు ఇక్కడ ఉండి 10వ పరక వెనకేసుకుంటారు కదా, ఇప్పుడు ఇంకా మేము వద్దు మాకు చాలు మేము వెళ్ళిపోతాము అంటే ఒక 24 lakhs తీసుకుని ఇండియా వెళ్ళిపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కన్నా మంచి బిజినెస్ పెట్టుకొని చక్కగా లైఫ్ ఎలా తీసుకోవచ్చు అనమాట. ట్యాక్స్ పేయర్స్ మనీ, అది ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 40,000తోనే పోయింది కదా, అదే వాడిని సంవత్సరానికి పోషించాలంటే వాడికి £150,000 ఖర్చు పెడుతున్నాం కదా, ఇంకా మేము డబ్బులు మిగిల్చాం కదా, అంటే $20 million మేము మిగులుస్తున్నాము, దీనివల్ల వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరించని మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ప్రభుత్వం జేబులోంచి ఇస్తుందా? ప్రధానమంత్రి జేబులోంచి ఇస్తారా? ఇప్పుడు మన ఇండియాలో ఉచిత పథకాలు పెడుతున్నారు కదా, అమ్మఒడి పథకము, ఆ పథకము, ఆటో ఉంటే 10,000, ట్యాక్సీ ఉంటే 10,000, ఇవన్నీ పథకాలు ఉంటాయి కదా, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఒక్క పొలిటీషియన్ జేబులోంచి తీసి డబ్బులు ఇస్తాడా బయటికి? ఇదిగో నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, పర్లేదులే ఒక 20 కోట్లు తీసేసుకొని పాపం వాళ్ళందరికీ ఆ పథకాలు ఈ పథకాలు ఇవ్వండి, ఆ ఇంట్లో తిని కూర్చుంటారు మంచిగా అని లేదు. ఎక్కడి నుంచి అంటే మనలాంటి వాళ్ళు కష్టపడి సంపాదించి జాబు చేసి ఎండనక వాననక రెక్క డొక్క ఆడి కట్టేటువంటి డబ్బుల్లోంచి మనం కష్టపడతాం, ఎండల్లో పోయి తిరిగి ఆఫీసులకు వెళ్ళి వచ్చి ట్యాక్స్ కడతా ఉంటాం. దాంట్లోంచి వీళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇస్తారనమాట. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది జనరల్గా ఆలోచన చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ హక్కు ఏంటంటే జనరల్గా పని కల్పించాలి. ఓకే, పని కల్పిస్తే వాడు పని చేసుకోవాలి, ఇంత ట్యాక్స్ కట్టాలి. చాలామంది అండి ఎవరెవరు క్లెయిమ్లు చేసుకునే వాళ్ళు ఇక్కడ అంటే లోకల్లో ఉండే వాళ్ళు ఎవరు చేసుకోరు. ఏదో ఇప్పుడు ఈ మధ్యన యంగ్ జనరేషన్ ఏమన్నా కాస్త వాళ్ళు జాబులు దొరకకనో వాళ్ళు కూడా అక్కడిక్కడ పనిచేస్తారు. చాలామంది కూడా ఇక్కడ బార్న్ అండ్ బ్రాట్ బ్రిటిష్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మన వాళ్ళ పిల్లలు కూడా ఎవ్వరు ఒక్కళ్ళు చక్కగా మెక్డొనాల్డ్సో లేకపోతే ఇంకోటో స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా ఎక్కడో ఒకడ జాబులు చేసుకుని ₹4 సంపాదించుకుంటారు తప్ప ఇటువంటి వాటికి పోరు అనమాట. ఇట్లా ఎవరెవరు స్టూడెంట్స్ మీద వచ్చి ఇక్కడ SLM క్లెయిమ్ చేసుకున్నటువంటి ఇండియన్స్ చాలామంది ఉన్నారు. సో ఇలాగా వాళ్ళు 40,000 అనేది పెట్టారనమాట. ఓకే, అది మెయిన్ దానికి సంబంధించింది. అది నిన్న అనౌన్స్ చేసింది ఆమె. ఇంకా ఫర్దర్గా ఇంకా ఈ ఏదైతే ఈ 10 years ఉందో 10 years అప్లికబుల్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. కానీ శాలరీ థ్రెషోల్డ్ ఏదైనా ఉందా 3 yearsలో అంటే 10 years కన్నా ఎర్లీగా ఎవరెవరికి వస్తుంది అని ఆమె నిన్న చెప్పిన మీటింగ్లో చెప్పింది ఏంటి అంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ వీళ్ళిద్దరిని మాత్రమే స్పెసిఫై చేసింది. వీళ్ళిద్దరికి మాత్రం 10 years వెయిట్ చేయకుండా ముందే వస్తుందని చెప్పింది. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సరే మీకు క్రిమినల్ రికార్డు ఉండకూడదు, మీ ట్రాక్ రికార్డ్ బాగుండాలి, మీ 10 సంవత్సరాలు కనుకుంటే 10 సంవత్సరాలలో ఒక్క నెల కూడా మీరు ట్యాక్స్ ఎగ్గొట్టకూడదు. రూల్స్ అయితే చాలా పెట్టేశారు. గుడ్ మోరల్ క్యారెక్టర్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ రూల్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు ILR అనేది వస్తుంది. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 2021 నుంచి అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 2020 నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ILR అప్లై చేసుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ కానీ నవంబర్ కానీ స్టార్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. ఇటు పక్క కేసులు వేయడానికి నేను వీడియోలో పెట్టాను కానీ మళ్ళీ సేమ్ టాపిక్ ఎందుకు కానీ కేసులు వేయడానికి వీళ్ళు లాయర్లు అయితే ప్రిపేర్ అవుతున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 40,000 అంటే మాత్రం చాలా పెద్ద మనీ. అది నిజంగా లోకల్ వాళ్ళకి బీపీ ఎట్లా అంటే మై బ్లడ్ ఈజ్ బాయిలింగ్ అంటున్నారు అనమాట. ఎందుకంటే సింపుల్గా ఒరే నాన్న వెళ్ళిపోరా నువ్వు 40,000 ఇస్తారా అంటే 40,000 పౌండ్లు తీసుకొని కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే మై గాడ్, చాలా పెద్ద మనీ అండి అది. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.